భూముల మ్యుటేషన్లో లోపాలు లాంటివి కింద స్థాయి సిబ్బంది లంచాలు తీసుకుని అధికారులు లంచాలు తీసుకుని చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళని కొంతమంది ప్రభుత్వ పెద్దలు లేకపోతే ప్రజాప్రతినిధులు డబ్బులు ఇచ్చి వాడుకోవచ్చు, లేదా అధికారాన్ని చూపించి వాడుకోవచ్చు. బట్ అప్పుడు ప్రభుత్వాన్ని వాడేవాళ్ళు, ఇదివరకు ప్రభుత్వాన్ని విమర్శించేవాళ్ళు ఇప్పుడు అధికారులది అన్నటువంటి కాన్సెప్ట్ ప్రొజెక్ట్ చేస్తుంటే సాక్షి మాత్రం అదే రోడ్లో రాస్తుంది. అదే ఈనాడు జ్యోతి అయితే కనుక అప్పట్లో జగన్ టైంలో అయితే జగనే అక్రమార్కులు చేయించాడు, ఇప్పుడు అధికారులు తప్పిదాలని రాస్తుంది. బట్ సాక్షి అప్పుడు ఇప్పుడు అధికారులదే అని రాస్తుంది. ఇప్పుడు తాజాగా అక్రమ భూమిటేషన్లు చేసిన తహసీల్దార్ వీఆర్ఓ సస్పెన్షన్, అంటే మెడికల్ లీవ్లో ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా భూమి మార్పులు చేసిన ఆరోపణల మీద మార్కాపురం జిల్లా పెద్దవీడు తహసీల్దార్ దిలీప్ కుమార్, ఇదే మండలంలోని దేవరాజుగట్ గ్రామాన రెవెన్యూ అధికారి ఎన్ విజయభాస్కర్ రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ మార్కాపురం జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డి రాజాబాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దవీడు తహసీల్దార్కి డిప్యుటేషన్ మీద ఉన్న దిలీప్ కుమార్ మెడికల్ లీవ్లో ఉండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా భూమార్పిడి మ్యుటేషన్ చేసినట్టు వచ్చిన ఆరోపణల మీద మార్కాపురం ఆర్డీఓ విచారణ జరిపి నివేదిక ఇచ్చారు. దాని ఆధారంగా సస్పెండ్ చేసినట్టు తెలిపారు. మొత్తం 33 మ్యుటేషన్లు జరిగితే అందులో 24 మ్యుటేషన్లు అక్రమంగా చేసినట్టు గుర్తించారు. మొత్తం 29.86 ఎకరాలు మ్యుటేషన్ చేసినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో యాక్షన్ తీసుకున్నారు.